श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। हरवरद सर्वजनं मे वचमानयत् स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्तिकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। मुदलिचल्ल वेणुगोपाल दत्तात्रेय स्वामिने नमः। ॐ दिव्यज्ञानयोगिने नमः। दिव्यज्ञानगुरुदीने नमः। ॐ ज्ञानोज्ज्वलकराय विद्महे ज्ञानयोगिराजाय धीमहि तन्नो दिव्यज्ञानी प्रचोदयात्। దివ్యజ్ఞాని ఆనందయోగంలో 8వ భాగమైనటువంటి కాలద్వైత రహస్యం ప్రారంభం. తే ధ్యానయోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తిగుం స్వగుణైర్నిగూఢం యం కారణాని నిఖిలాని తాని కాలాత్మయుక్తం యది తిష్టతేత్యేకః. శ్వేతాశ్వతరోపనిషత్తు. ధ్యానయోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తిగుం స్వగుణైర్నిగూఢం యం కారణాని నిఖిలాని తాని కాలాత్మ యుక్తం యది తిష్టత్యేకః. శ్వేతాశ్వతరోపనిషత్తు. ధ్యానయోగాన్ని అనుసరించాల్సిన బ్రహ్మజ్ఞానులు అద్వితీయుడు, సర్వకారణుడు, కాలస్వరూపుడైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించారు. ఎంతో గొప్పదైన పరబ్రహ్మ మాయాశక్తి త్రిగుణాత్మకంగా ఎంతో రహస్యంగా ఉంది. కాలో యజ్ఞం సమరై సమైరయద్దేవ్యో దేవేభ్యో భాగమక్షితం కాలే గంధర్వాప్సరస కాలే లోకం ప్రతిష్ఠితాః. కాలో యజ్ఞం సమైరయేద్దేవేభ్యో భాగమక్షితం కాలే గంధర్వాప్సరసః కాలే లోకః ప్రతిష్ఠితాః. అధర్వవేదం, కాలసూక్తం, 5వ మంత్రం. దేవతలకు వినాశనం లేకుండా యజ్ఞభాగాన్ని కాలం రూపొందించింది. గంధర్వులు, అప్సరసులు, అన్ని లోకాలలోని ప్రాణులు కాలంలోనే నెలకొని ఉన్నారు. సయిమాం విశ్వభువనాని ప్రత్యతి కాలం తమాహు పరమే వ్యోమన్. సృష్టిలోని సకల జీవుల హృదయాంతరాకాశంలో కాలం ఉంది. చేతన చేతన ద్రవ్య పరావర్తన హేతవః సదానుమేయ లక్ష్యో హి కాలకేవల ఉచ్యతే. కాలం అనగా నరాది ప్రాణులు, వృక్షాది జడ పదార్థాలను అనబడుగు గుణాశ్రయ వస్తువుల యొక్క పరిణామానికి కారణభూతమై ఉంటుటచే ఎల్లప్పుడూ ఊహించి తెలుసుకోదగిన కేవల పరబ్రహ్మ స్వరూపం. సతుద్విధా పరిణతో ఖండ ఖండ స్వయం విభు అన్యో హి సచ్చిదానంద లక్షణ తేజసానిధి. పరబ్రహ్మస్వరూపమైన కాలం అఖండ కాలమని, ఖండకాలమని 2 విధాలుగా పరిణతి చెందింది. సర్వవ్యాపకమైన సచ్చిదానంద స్వరూపమే అఖండ కాలం.
అది ఏ వెలుగులగని అయినా సూర్యభగవానుడు. స విశ్వకృత్సం విధాతృయో నిర్యజ్ఞ కాలగుణీ సర్వవిద్య ప్రధానం క్షేత్రజ్ఞ స నిర్గుణోపి సంసార మోక్షస్థితి బంధుహేతు. శృతి అఖండ కాలం ప్రపంచ నిర్మాత జ్ఞానస్వరూపం స్వయంభువు యజ్ఞస్వరూపం. భూతాది కాలములు ఉపసర్జనం కాగలదు. సర్వజ్ఞము ప్రకృతి స్వరూపం క్షేత్రజ్ఞ స్వరూపమవుతూ స్వాభావికంగా నిర్గుణమైనదై సంసార బంధ మోక్షాదులకు కారణమైంది. ఒకటి నిత్యకాలం అఖండకాల స్వరూపం. కల్పనా సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః కాలసిద్ధేన నిర్దిష్టం అఖండానందమద్వయం. రెప్పపాటు కాలంలో బ్రహ్మాదులు సకల భూతముల యొక్క సృష్టి కల్పించబడిందో అది కాలం అని నిర్ణయించబడి రెండవది లేకుండా ఖండం లేని శాశ్వతానందంలో ఉంది. రెప్పపాటు కాలాన్ని నిమేషం అంటారు. ప్రస్తుత మన గడియారాల్లో నిమిషం వేరు, నిమిషీదతీషు నిమిషా అని ఉత్పత్తి. జనక మహారాజు పూర్వీకుడకు నిమి దేవతల వరప్రసాదంతో రెప్పపాటులను నిమేషాలని అన్నారు. అతి సూక్ష్మమైన కాలపరిమితి గల కాలం. ప్రస్తుతమైన మన ఒక సెకనులో 25వ భాగం ఒక నిమేషమవుతుంది. కాల సృజతి భూతాని కాల సంహరతి ప్రజా కేవలాకార రూపోస్మి తుర్యాతీతోస్మి కేవల. కాలమే సకల ప్రాణులను సృష్టిస్తుంది. కాలమే ప్రాణులను సంహరిస్తుంది. అట్టి కాలమును నేను పరమాత్మ స్వరూపుడను, తురీయాతీతుడను. కాలమే సృష్టి స్థితి లయాలకు మూల కారణం. కాలమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు. కాలం వల్లనే శక్తి లభిస్తుంది. త్రిశక్తి స్వరూపాలైన శ్రీ మహాకాళి, ఈ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతులను త్రిమాత్రలు కూడా కాలమే, త్రిమాతలు కూడా కాలమే. జగత్తంతా కాలాధీనమై ఉంది. కాలాతీతుడు ఒక్క పరమాత్మనే. ఆయనే మహాకాలుడు. కాలానికి రూపం లేదు. కాలమనే శబ్దం దాని గుర్తు మాత్రమే. సృష్టిలోని ప్రాణులేగాక సకల దేవతలు కూడా కాలాధీనులై ఉన్నారు. సర్వంతర్యామి రూపోహం సర్వసాక్షిత్వలక్షణ అహంకార స్వరూపోస్మి మహాకాల ఇది మృతః. సకల ప్రాణులలోనూ జగత్తంతా వ్యాపించి ఉంది. అంతటికీ సాక్షిగా ఉంది. అట్టి కాలమే నేనై ఉన్నాను. ఇదే కాలాతీతుడైన మహాకాలుడని చెప్పబడింది. అతి సూక్ష్మమైన కాలమే స్థూలంలోని మహాకాలం ఒక్కటే. మహాకాలం పరమాత్మ అయితే సూక్ష్మకాలం మనలోని ఆత్మగా ఉంది. ఈ రెండింటి కలయికకే సాధన అవసరం. రెండు ఒక్కటేననే ఏకాత్మ భావానికి రావాలి. కాలోపాసనలోని అంతరార్థం ఇదియే. కాలం ద్వారా మనం సులభంగా శాశ్వతానందాన్ని పొందగలం. అనోదిరేష భగవాన్ కాలోనంతోక్షరపరః సర్వగత్వాత్ స్వతంత్రత్వాత్ సర్వాత్మాత్మా మహేశ్వరః. బ్రహ్మణో భగవో రుద్రః అన్యే నారాయణాదయః. కాలం ఆది మధ్యాంతరహితం, అనాదిగా ఉంది, నాశనం లేనిది, అన్నింటికీ ఆశ్రయస్థానమైంది. అలో గొప్పది. అంతటా సంచరిస్తూ స్వేచ్ఛగా అంతా తానైన మహా ఈశ్వరుడు. బ్రహ్మ నుండి ఎందరో రుద్రులు, ఇతర నారాయణాదులు కాలం నుండే ఉద్భవించారు. కాలో హి బలవత్తరః
కాలం చాలా బలీయమైంది. కాలమే ఈ సమస్త జగత్తును రక్షిస్తుంది, భక్షిస్తుంది. పరమాత్మ చైతన్యమే కాలరూపమైంది. సకల శక్తులు కాలంలోనే ఉన్నాయి. అణువు నుండి మహత్వ వరకు కాలమే నిండి ఉంది. కాలమే పరమాత్మ. ఏకో హి భగవానీశః కాలః కలిరితి స్మృతః బ్రహ్మనారాయణేశానాం త్రయాణం ప్రకృతో లయః. ఒకే ప్రభువుకు భగవానుడే కాలం. ఈ కాలమే కలిపురుషుడని చెప్పబడుతుంది. బ్రహ్మ, నారాయణ, రుద్రులను త్రిమూర్తులు ప్రకృతిలో లయిస్తారు. కాలం ఒక్కటే సృష్టికి పూర్వం, సృష్టి తరువాత నిలుస్తుంది. సృష్టి అంతా కాలాధారంగానే జరిగింది. యుగాదులన్నీ కాలంలోనే ఇమిడి ఉన్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలం కాలాలు మహాకాలంలోని విభాగాలు. ఇవియే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలు. సృష్టి అంతా ఈ మూడు కాలాలపై ఆధారపడి ఉంది. ఇదే మహాకాల స్వరూపం. ప్రోచ్యతే కాలయోగేన పునరేవ చ సంభవః పరబ్రహ్మ చ భూతాని వాసుదేవోపి శంకరః. కాలయోగం చేత బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు, వాసుదేవుడు, శంకరుడు సకల భూతములు తిరిగి సృష్టింపబడునని చెప్పబడుతుంది. ప్రళయకాలంలోని కాలమే తిరిగి సృష్టికి మూలమవుతుంది. సమస్త ప్రాణులు కాలవశులై ఉన్నారు. త్రిమూర్తులతో మూడు అవతారమూర్తులంతా కాలాన్ని ఆశ్రయిస్తారు. కాలం ద్వారా అవతరిస్తున్నారు. సమస్తం కాలంలోనే పుడుతుంది, కాలంలోనే జీవిస్తుంది, కాలంలోనే లయిస్తుంది. దాని కోటి జన్మలకు కాలమే కారణమవుతుంది. కాలం లేకుండా సృష్టి జరగదు. మన జన్మ కర్మలన్నీ, కర్మఫలాలన్నీ కాలం మీదనే ఆధారపడి ఉన్నాయి. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కాలేనైవ చ సృజంతే సయేవ గ్రసతే పునః తస్మాత్ కాలాత్మకం విశ్వం సయేవం పరమేశ్వరః. చరాచర సృష్టి ప్రాణికోటి అంతా కాలం చేత సృజింపబడుతుంది. ఆ కాలమే వీటన్నిటినీ నశింపజేస్తుంది. అందువల్ల విశ్వమంతా కాలమయమైంది. అట్టి కాలమే పరమాత్మ అయిన పరమేశ్వరుడు. సృష్టిలో ఏది అయినను కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. తిరిగి కాలంలోనే ఉద్భవించాల్సిందే, కాలంలోనే జీవించాల్సిందే. కాలాన్ని ఎవరూ తప్పించుకోలేరు. కాలమహిమ అంత గొప్పది. సర్వం కాలమయం జగత్. కాలంలో లీనమై మహాకాలుని చేరుకోవడమే కాలాద్వైతము. కలనాత్ సర్వభూతానాం సకాలః పరికీర్తతః కర్షణాత్ సర్వభూతానాం సతు సంకర్షణ స్మృతః. సృష్టిలోని సమస్త ప్రాణులకు ఆధారమై తన అధీనంలోనే ఉండుటచే కాలుడయు, సమస్త ప్రాణికోటిని సంవరింపజేయుటచే ఆ కాలమే సంకర్షణుడనియు, సంకర్షణుడనియు చెప్పబడింది. కాలానికి నామరూపాలు లేకున్నను కాల ప్రవాహం క్రియారూపంలోనే ఉంటుంది. పరమాత్మ అయిన కాలం అన్నింటికి సాక్షిగానే నిలుస్తుంది. కాలాన్ని మనం అతిక్రమించలేం, కాలంతో కలిసిపోలేం. కాలాన్ని పట్టుకోవాలంటే కాలాతీతుడైన పరమాత్మను ఆశ్రయించవలసిందే. ఒక్క దైవానుగ్రహం వల్లనే కాలం మనం వశమం కాగలదు. ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలన్నీ కాలమే నిర్ణయిస్తుంది. వీటి నుండి ఎవరూ తప్పించుకోలేము. సర్వభూత సమత్వాచ్చ సరుద్రః పరికీర్తితః అనాది నిధనత్వేన సమహాన్ పరమేశ్వరః. సృష్టిలోని సమస్త ప్రాణికోటిని సమానంగా కాపాడటం వల్ల ఆ కాలం రుద్రుడుగా చెప్పబడింది. ఆది అంత్యాలు లేనందున ఆ కాలమే గొప్ప ప్రభువుగా కీర్తించబడుతుంది. నామం ఏదైనా కాలం ఒక్కటే. కాలం యొక్క గుణ కర్మలను అనుసరించి
ఆయా పేర్లు గుర్తుగా చెప్పుకోవడమే తప్ప ఉన్నది ఒకే కాలం. ఇది అనాదిగా ఉంది. దీనికి మొదలు చివరులు లేవు. మనం పట్టుకోవలసింది కూడా కాలాన్ని. కాలం వల్ల మనం జీవితకాలంలోనే ఆనందాన్ని అనుభవించగలం. నిత్యోజన్యశ్చ కాలౌ ద్వౌతాయో రాజ్య పరమేశ్వర సోవాంగ్మానసగమ్యోపి దేహీ భక్తానుగంబయ. నిత్యకాలం, జన్యకాలం అనే కాలం రెండు విధాలు. నిత్యకాలమే అఖండకాలంగా, జన్యకాలాన్ని ఖండకాలంగా చెప్పబడింది. నిత్యకాలం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఇది వాక్కుకు మనస్సుకు గోచరం కాదు. మనల్ని అనుగ్రహించడం కొరకే జన్యకాలంగా మారుతుంది. అఖండకాలం నిర్గుణమైతే ఖండకాలం సగుణ రూపమవుతుంది. ఒకే కాలం సృష్టి స్థితి లయ నిమిత్తమై విభాగమైంది. రెండవది జన్మకాలం, రెండవది జన్యకాలం. ఖండకాల స్వరూపం. అఖండకాల స్వరూపుడము సచ్చిదానంద పరబ్రహ్మ వల్ల జనించిన సూర్యభగవానుచే త్రుటి మొదలు కల్పాంతం వరకు వ్యావహారికంగా కల్పింపబడిందే ఖండకాలం లేదా జన్యకాలం. తీక్షణూచ్యార్జపుష్పస్య దళవేధ స్ఫుటిర్భవేత్ తచ్చతం నవయిత్యుక్తం తత్రింశన్నిమిషస్మృతః నిమేష సప్తవింశత్యా కాలో గుర్వక్షరస్య తు దశ గుర్వక్షరోచ్చార కాలః ప్రాణోభిధీయతే. మిక్కిలి పదులు గల సూదితో ఒక తామర పువ్వు యొక్క దళం పూరేకును గుచ్చిన అందు ఒక దళాన్ని విడిచి మరొక దళాన్ని అంటుకొనుటకు ఎంత కాలమో ఆ కాలానికి త్రుటి అని పేరు. 100 త్రుటులు ఒక లవం, 30 లవాలు ఒక నిమేషం, 27 నిమేషాలు ఒక గుర్వక్షరోచ్చారణకు పట్టే కాలం. ఇది 10 గుర్వక్షరోచ్చారణ కాలాన్ని ప్రాణకాలముందు. తృట్యాదయ ఖండకాల సూక్ష్మాచ్ఛామూత సంజ్ఞిక. త్రుటి లవ నిమేష గుర్వక్షరోచ్చారణ కాలాలనే ఖండకాలం. ఇవి అదృష్టమనగా కనబడనందున సూక్ష్మాలైనాయి. ఇవి అదృష్టం అనగా కనబడనందున సూక్ష్మాలైనాయి. ప్రాణాదయ ఖండకాల జ్ఞేయ స్థూలాశ్చ ముహూర్తక. ప్రాణాదిగా చెప్పబోవు ఖండకాలం స్పష్టమైంది కనుక స్థూలం అనబడుతుంది. ప్రాణకాలాన్ని ఆశువుగా వ్యవహరిస్తారు. వినాడికాదుషట్ప్రాణా తస్సస్త్యానాడికా స్మృత అహోరాత్రం తు తత్సస్త్యా నిత్యమే తత్ప్రకీర్తితం. 6 ప్రాణాలు ఆశువు. ఒక వినాడి వికల, 60 వినాడులు వికలలు, ఒక నాడి కలయలు. 60 నాడికలు కలలు లేక గడియలు. అహోరాత్ర కాలం ఒక రోజు అవుతుంది. కనురెప్పపాటు కాలమే నిమేషముందు. 2 నిమేషాలు ఒక త్రుటి, 2 త్రుటులు ఒక లవం, 2 లవాలు ఒక క్షణం, 10 క్షణాలు ఒక కాష్ఠ, 30 కాష్ఠలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక దినం. అహోరాత్రం. ముహూర్త కాలం అనగా 2 గడియల కాలం. ప్రస్తుత గడియారాల్లోని కాలం ప్రకారం ఒక గడియకాలం 24 నిమిషాలతో సమానం. ముహూర్త అనగా 48 నిమిషాలు. ఆధునికులు కాలాన్ని సెకను వరకే లెక్కించారు. మన సూక్ష్మకాలమైన కనురెప్పపాటు కాలం ఒక సెకనులో 25వ భాగం అవుతుంది. కనురెప్పపాటు కాలమైన నిమేషం మొదలు కలలు, కాష్ఠలు, ముహూర్తాలు, అహోరాత్రులు, రోజులు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సముద్రాలన్నీయు స్వయం ప్రకాశమానుడు పరిపూర్ణుడైన పరమేశ్వరుని వల్ల ఏర్పడ్డాయి.
అందువల్ల దీని ప్రయోజనం సమర్థవంతమైనాయి. కాల విశేషాలలో సంవత్సరం ప్రధానమైంది. నదీవ ప్రభవాద్గాజిత్ అక్షయ్యా సన్నతే యథా తాం నద్యో విజమాయంతి సోరు సతీవ నివర్తతే ఏవం నానా సముత్తానాః కాల సంవత్సరగుం శ్రితాః అనుశ్చ మహశ్చ మహశ్చ సర్వే సమవయంత్రితం సతై సర్వై సమావిష్ట ఊరూ సన్న నివర్తతః తైత్తిరీయాన్యకం అరుణకేతుకం. గంగా, గోదావరి మొదలైన నదుల వలె ఈ కాలం వినాశరహితమైన ఒకానొక ఉత్పత్తి స్థానం నుండి పుట్టి బయలుదేరాయి. ఆ ఉత్పత్తి స్థానం సాంఖ్యులచే చెప్పబడిన ప్రకృతి కానీ, శైవాగమంలోని మాయ కానీ, శృతి స్మృతులందున్న నిత్యకాలాత్మకుడైన ఈశ్వరుడు కానీ కాగలడు. అనేక విధాలైన రూపాలతో ఏర్పడిన కాల విశేషాలు సంవత్సరం పేరుతో ప్రధాన కాలాన్ని ఆశ్రయించి ఉంది. సంవత్సర ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞ యజ్ఞో వై ప్రజాపతి. తైత్తిరీయ సంహిత బ్రాహ్మణం. సంవత్సరం, యజ్ఞం రెండు సమానార్థకంగా ఉన్నాయి. ఋష్యాది వేద కాలారంభం నుండి వైదికులు గృహమందు ఎల్లప్పుడూ అగ్నిహోత్రాన్ని రక్షిస్తున్నారు. అగ్నిహోత్రమందు సంవత్సరమంతా హోమాలు చేయుచూ కాలమానాన్ని అనుసరించి యజ్ఞయాగాది క్రతువులు జరిపించేవారని స్పష్టమవుతుంది. కాలగణన విశేషాల్లో బ్రహ్మదేవుని ఆయు పరిమాణం మన్వంతర కాల పరిమాణాలతో సహా యుగాల కాల పరిమాణాలు నిర్ణయించబడ్డాయి. ప్రస్తుత కాలంలోనూ కర్మసాధనకై కాల నిర్ణయం ప్రతి సంవత్సరం పంచాంగ గణనం ద్వారా చేయబడుతుంది. బ్రహ్మాండమీశ్వరో దేహ పిండంలో జీవోచ్యతే బ్రహ్మాండోప్యేవమేవ జ్యోతిరజ్యాత్మసంజ్ఞనం కాలచక్ర భ్రమం జ్ఞాత్వా మానుషహంస సంజ్ఞక జ్ఞానాక్షి పూర్వభిః కాల కళాచక్రవితి స్మృతః సప్తవింశతి భంగోతి అష్టోత్తరశతాంఘ్రికౌ నవాంఘ్రిభవనాద్రాజిస్థేన ద్వాదశయ స్మృతః. సిద్ధాంత రహస్యం. సర్వాంతర్యామి, సకల స్వరూపుడు, అవ్యయమూర్తి, చరాచరాత్మకమైన ఈ పృథివ్యాది పంచభూతాలలో చేరియుండు బ్రహ్మాండం ఇట్లు గర్భీకరించి ఉండునో అదేవిధంగా జీవకోట్లలో పిండాండం శరీరం చేరి ఉందని తెలుస్తుంది. పిండాండం యొక్క శ్వాసగతి పరివర్తన కళా సంఖ్య 21,600. బ్రహ్మాండమందలి కాలచక్ర కళా ప్రమాణమైంది. దానిలో కాంతం వంటి శక్తి కలిగిన బ్రహ్మాండంలో వందలి కాలచక్రం సజాతీయంలో భ్రమించుడికే బ్రహ్మాండ పిండాండాలకు గల పరివర్తన కళా ప్రమాణం సామ్యమవుతుంది. అన్యోన్య పంచభూత సంబంధం ఇంకా ఇట్టి పరస్పర సంబంధాల కారణంచే మన యొక్క శుభాశుభ సూచనలు చింతించుటకు పిండాండమందలి కాలచక్రగతి విశేషాలు తెలియట మిక్కిలి కష్టమవుడితే దీనికి ప్రతినిధియగు బ్రహ్మాండం యొక్క కాలచక్ర స్థితిగతులను అనుసరించి శుభఫల సూచనలను చింతించుటను జ్యోతిష్యం అందురు. కాలచక్రం భచక్రం 27 నక్షత్రాలు, 108 పాదాలు, 12 రాశులు, ఒక రాశికి 9 పాదాలుగా విభజింపబడి ఉన్నందున 21,600 కళా ప్రమాణాలను కూడా విభజించగా ఒక నక్షత్రానికి 800 కళలు, ఒక రాశికి 1800 కళలు, 1800 కళలు, ఒక పాదానికి 200 కళలు ధ్రువ ప్రమాణమాలైనవి. కాలగణకులైన జ్యోతిష్కులకు నిరంతర కాలగణనతో కాలోపాసన జరుగుతుంది. ప్రధానంగా కాలోపాసనలో స్థూలమైన జన్యకాల ఖండకాలనే స్వీకరిస్తున్నాం.
దీనికి మూల కారణమైన అఖండకాల స్వరూపుడైన నిర్గుణ పరబ్రహ్మను చేరుకోవడానికి చేయు ప్రయత్నమే కాలాద్వైతం. ఈ రెండు కాలాలను అభేదంగా భావించడం జరగాలి. భేద దృష్టితో వేర్వేరుగానున్నను కాలాతీతుడైన మహాకాలుని అనుగ్రహం చేత అభేద దృష్టి సాధ్యమవుతుంది. కాలం ద్వారా సులభంగా అద్వైత సిద్ధి కలుగుతుంది. ఈ జ్ఞానం నిత్యం అనుభవంలోనికి రావడానికి సాధన చేయాలి. అనుభవ జ్ఞానంతో శాశ్వతానందం లభిస్తుంది. శుభం భూయా. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. దివ్యజ్ఞాని ఆనందయోగం ప్రశాంత జీవనంలో 8వ భాగమైనటువంటి కాలాద్వైత రహస్యం సంపూర్ణం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.